హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమో వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో రాగి సంగటి అలాగే అందులోకి కాంబినేషన్ గా మూకటి కారాన్ని కూడా చూపించబోతున్నాను. మన పూర్వీకులకు ఉన్నంత బలం మనకు రావాలంటే ఇలా రాగి సంగటిని తరచుగా మన డైట్ లో యాడ్ చేసుకోవాల్సిందేనండి. ఉండలు కట్టకుండా చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ ఈజీగా రాగి సంగటిని అలాగే సూపర్ డూపర్ కాంబినేషన్ అయిన మూకటి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. మూకటి కారం కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని చింతపండు మురిగేంత వరకు నీళ్లను పోసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 9 ఎండుమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఇప్పుడు రోట్లోకి తీసుకుందాం. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని కచాపచాగా దంచుకోవాలి. ఇలా కచాపచాగా దంచేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నానిన చింతపండును ఎక్కువ స్క్వీజ్ చేయకుండా తొక్కులో కొంచెం గుజ్జుండేలాగా చూసుకోండి. ఇలా తొక్కుతో సహా చింతగుజ్జును తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. అలాగే 1/2 టీ గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా దంచి పెట్టుకున్న కారం, 2 స్పూన్ల తరిగిన బెల్లం, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని చేత్తో నలుపుతూ మిక్స్ చేసుకోవాలి. మీకు వీలైతే ఎండుమిరపకాయలు వేయించుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకుని ఉప్పు వేసి చేత్తో అయినా నలుపుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పుని చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఆ తరువాత బెల్లం కరిగేంత వరకు ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, బెల్లం పూర్తిగా కరిగింది. మనకి మూకటి కారం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రాగి సంగటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అడుగు మందంగా కొంచెం లోతుగా ఉన్న అల్యూమినియం గిన్నె లేదా ఇలా కుక్కర్నైనా తీసుకొని ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల నీళ్లను తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కల్లుప్పు ప్లేస్ లో మెత్తటి ఉప్పు 1 స్పూన్ అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని నీళ్లను బాగా మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతుండగా ఫ్లేమ్ ని లోలో పెట్టి 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. పిండి వేసాక అస్సలు కదిలించకండి. ఇప్పుడు ఫ్లేమ్ ని మీడియం కి మార్చి ఉడికించుకుందాం. పిండి అనేది లోపల ఉడుకుతూ ఉంటుందండి. మాక్సిమం లోతైన పాత్రను తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు పై వరకు పొంగు వస్తే గరిటతో ఇక్కడ చూపిస్తున్న విధంగా తిప్పుకోండి. అంతేగాని మీరు ముద్దను మటుకు కదిలించకండి. కదిలించకుండా ఇలా ఉడికించుకోవడం వల్ల ఉండలు రావు. మనకు రాగి పిండి ఉడికిందో లేదో అని ఎలా తెలుస్తుందంటే చూడండి, ఇక్కడ పొంగు అనేది రాగి పిండి కలర్లో ఉంటుంది. సో ఇలా పొంగు వస్తే ఉడికినట్లు. నాకు ఇక్కడ రాగి పిండి ఉడకడానికి 10 నిమిషాలు పట్టిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకుందాం. దించుకున్న వెంటనే పప్పు గుత్తితో కానీ మన అమ్మమ్మలు వాడే తెడ్డు అని పెద్ద కర్రలాగా ఉంటుందండి. దాంతో అయినా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కుక్కర్కి రాముకుంటూ మెదుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలిసేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత రాగి ముద్ద కన్సిస్టెన్సీ అనేది జారుగా కాకుండా ఇలా ముద్దగా రావాలండి. చేతిని తడి చేసుకొని ఇప్పుడు ఇందులో నుంచి చేతికి సరిపడ ముద్దను తీసుకొని రౌండ్ గా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. మీకు అన్ని ఒకే మెజర్మెంట్ తో కావాలంటే ఇలా గరిట మెజర్మెంట్ తో తీసుకొని అయినా ముద్దలు చేసుకొని పెట్టుకోవచ్చు. పెద్ద ముద్దలు చేసుకోవడానికి కరెక్ట్ షేప్ రాదనే వాళ్ళు ఒక స్టీల్ ప్లేట్ ని లైట్ గా తడి చేసుకొని తీసుకోండి. ఎక్కువ తడి చేసుకుంటే ముద్ద జోరవుతుందండి. ఇక్కడ చూపిస్తున్నట్లు ట్యాప్ చేసుకుంటూ రౌండ్ గా ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు రాగి ముద్ద మధ్యలో మూకటి కారం అలాగే కొద్దిగా నెయ్యిని వేసుకొని కారం నెయ్యి అద్దుకొని ఉల్లిపాయని నంచుకొని తింటే ఉంటుందండి. నోట్లో వెన్నలాగా కరిగిపోతుంది. ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తినేస్తారండి. అంత రుచిగా ఉంటుంది. సో మీరు ఈ హెల్తీ రాగి సంగటి మూకటి కారం కాంబోని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమో వ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.